సంపత్ విజయ గణపతి స్వామివారి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, ఈవో కేవి రమణ, ఆలయ అర్చక స్వామి జోగయ్య శాస్త్రి పేర్కొన్నారు. శ్రీ సంపత్ విజయ గణపతి స్వామివారి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా 9 రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, ఈవో కేవి రమణ, ఆలయ అర్చక స్వామి జోగయ్య శాస్త్రి పేర్కొన్నారు. శనివారం కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ సంపత్ విజయ్ గణపతి స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వినాయక చవితి సందర్భంగా మా శ్రీ సంపత్ విజయ గణపతి స్వామి గుడిలో నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమై ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు జరుగుతాయి. రోజుకు ఒక కార్యక్రమం చెప్పిన మేము 15వ తారీఖు వరకు జరుపుతాము. భక్తులందరూ వచ్చి చేతుల తీసుకుని గణపతి స్వామివారి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, అలాగే ఈ ఆలయంలోని దగ్గరగా 40 సంవత్సరాల దగ్గర నుంచి చరిత్ర ఉన్నది. స్వామివారికి ఏ కార్యక్రమమైనా, ఏ పని అయినా సరే, ఏ ముహూర్తం అయినా సరే ఈయన దగ్గర దండం పెట్టుకుంటే ఏ కార్యక్రమం దిగ్విజయంగా అవుతుంది. అలాంటి మహిమల స్వామివారు. ఈ స్వామివారికి మా ఎండోమెంట్ ఆఫీస్ వారు సూపరింటెండెంట్ గారు అయితేనో, డీసీ గారు అయితేనో, మా ఈవో గారు అయితేనో, ఏదైనా సరే గత 3 ఏళ్ళు బట్టి ప్రతి సంవత్సరం కూడా పంచామృతాలతో అభిషేకం స్వామివారికి. అలాగే ఒక్కొక్క అలంకరణ, ఫస్ట్ రోజు చామంతి పూజ, తర్వాత గరికి పూజ, రుద్రాభిషేకం, బిల్వార్చన, తర్వాత ఏమో ద్వాదశ నది జ్వాలాలతో నది అభిషేకం, తర్వాత లక్ష్మీ గణపతి హోమం, రుద్రాక్షలతో పూజ, చెరుకు రసంతో అభిషేకం, బెల్లంతో అలంకరణ. ఇలాగ 9 రోజులు చేసుకుని 10వ రోజులు కూడా స్వామివారికి అలంకారంతో చేస్తున్నారు. ఇలా చేస్తూ కూడానే అన్నదాన కార్యక్రమం పెట్టారు. అన్నదానం కూడా ప్రతి బుధవారం నాడు మధ్యాహ్నం 12 గంటలు ఆ ప్రాంతంలోనే అన్నదాన కార్యక్రమం మన ఎండోమెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ ద్వారా, డీసీ గారి ద్వారా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు కూడా ఇందులో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుటకు మీరందరూ కూడా వచ్చి మీ కోరిన కోరికలు తీర్చుకోవడానికి స్వామివారికి దండం పెట్టుకుంటే తక్షణమే సిద్ధింపజేస్తారు. ఈరోజు వినాయక చవితి. ఈ వినాయక చవితి ప్రారంభం నుంచి 10 రోజులు కూడా విశేషంగా స్వామివారికి అభిషేకము, అలాగే అలంకరణలు జరుగుతాయి. కావున భక్తులు కూడా స్వామివారికి అనుగ్రహం ఉంది కాబట్టి ఆ దండం పెట్టుకుని స్వామివారి కోరిన తీర్చే గణపతి. ఈయన సిద్ధి వినాయకుడు అన్నారు. ఆ సిద్ధి వినాయకునికి దండం పెట్టుకుంటే కోరిన కోరికలు తీరుస్తారు. కాబట్టి మీరందరూ కూడా స్వామివారి 10 రోజులు దండం పెట్టుకుని తీర్థప్రసాద్ స్వీకరించుకుని స్వామివారి పాత్రలు కాగలరు.